హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇందుజ క్రియేషన్స్. నేను భవానీ. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి అయితే మా ఇంటి దగ్గర ఆంటీ అనమాట. ఇగో తనే స్టోరీ కథ చదువుతుంది కదా. సో తనైతే 31 వీక్స్ వైభవలక్ష్మి వ్రతం చేసుకున్నారు. సో ఈ ఫ్రైడే ఉద్యాపన చేసుకున్నారనమాట. సో ఉద్యాపనకి పసుపు బొట్టుకి మమ్మల్ని పిలిచారన్నమాట. సో మేము వెళ్ళాము. అమ్మవారైతే చాలా కళగా అనిపించారు. సో ఉద్యాపన కాబట్టి ఓన్లీ కథ చదివారు. ఇదిగోండి, ఈ దీపాలు, ఈ హారతులు అయితే నేనే డెకరేట్ చేశాను. హారతులన్నీ కూడా మీకు ఎలా అనిపిస్తుంది? సో ఇదన్నమాట వీడియో. ఈవినింగ్ అనమాట, నైట్ చేసుకుంటారు వైభవలక్ష్మి వ్రతము. సో ఆఫ్టర్ 7 చేసుకుంటారనమాట. ఇదిగోండి, ఇలా వైభవలక్ష్మి వ్రతం అయిపోయాక ఎవ్రీ వీక్ చేసుకోవచ్చు ఇలా హారతులు. ఇలా ధనహారతి అని, లేకపోతే పిండి దీపాల హారతి అని, ఇలా అన్ని రకాల హారతులు ఇస్తారనమాట. సో 5 కానీ 3 కానీ లేకపోతే 10 కానీ అలా హారతి పాటలు పాడతారనమాట. అమ్మవారికి హారతి ఇస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన హారతి తీసుకొని ఇలా అందరూ హారతులు ఇస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా హారతి ఇస్తారనమాట. సో ఇదనమాట ఆ వీడియో. సో ఆ రోజు నైట్ అక్కడే డిన్నర్ చేసేసాము. సో డిన్నర్ చేసేసి వచ్చేసరికి మాకు 9:30, 10 అయిందనమాట. సో ఆ రోజు లలిత చాలీసా, మన్విపవర్ణ అన్ని పారాయణ చేశానమాట. సో ఇలా పూజలు అంటే నాకు చాలా ఇష్టము. అందుకని ఎవరు పసుబొట్టు పిలిచినా నేను తప్పకుండా వెళ్తానమాట. సో వీళ్ళంతా మా నైబర్స్ అనమాట. మా ఇంటి పక్కన, ఇంటి ఎదురుగా అందరూ ఆంటీలు అనమాట. సో ఇదిగోండి, ఈ ఆంటీయే 31 వీక్స్ చేసుకున్నారు వైభవలక్ష్మి వ్రతము. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో మీలో ఎవరైనా ఇలా వైభవలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఉన్నారో, చేసుకునే వాళ్ళైతే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇందుజ క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.